దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము చదువుకున్నాము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసతను రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం విశ్వాసం కలిగి ఉంటే సరిపోదు, మనలో క్రియలు కూడా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రియలు అంటే మనం దేవుని నమ్మినప్పుడు, మనం దేవుని విశ్వాసం ఉంచినప్పుడు ఆయన క్రియలు మనలో ఉండాలి. అలాగే విశ్వాసం క్రియలు ఏదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒక విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచెదను అని చెప్పెను. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగే నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి అని మాట్లాడుచున్నాడు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అని వాక్యం చెప్తుంది. అయితే మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని దేవుడు వాక్యం అబ్రహాము గురించి మాట్లాడుచుంది. కాబట్టి దేవుడు ఏది చెప్తే మనం అది చేయాలి. దేవుని వాక్యం ఏం బోధిస్తుంది? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థనతో ఆయన వేడుకోవాలి, మన పొరుగువారికి సహాయం చేయాలి. అంటే మన పొరుగువారు ఎవరైనా అప్పడిగినప్పుడు లేదనకుండా ఇవ్వాలి. ఇంకా మన పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. మనలో క్రియలు అంటే ఇలాంటివే. పేదవాన్ని కటాక్షిస్తే, పేదవాళ్ళని మనకున్న దాంట్లో సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లు అని ఆయన వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనలో ఆయన క్రియలు చూస్తాడు. కాబట్టి క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. నీకెంత విశ్వాసం ఉన్నా, ఎంత నమ్మకం ఉన్నా, మన పొరుగువారి పట్ల నీకు ప్రేమ లేకుండా, మన పొరుగువారి పట్ల సహాయ గుణము లేకుండా, కనికర గుణము లేకుండా ఉంటే అది వ్యర్థమని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేయును. క్రియ మూలముగా అతని విశ్వాసము సంపూర్ణదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనములు నెరవేర్చబడెను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్మినా కానీ ఆయన ఇస్సాకు బలిగా కోరినప్పుడు ఆయన భయపడకుండా తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం వద్ద అర్పించినప్పుడు అతని క్రియలు నీతిగా ఎంచబడి అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాం. కాబట్టి మనము యేసయ్య చెప్పిన ప్రతి ఒక్క క్రియ మనలో కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని ఆయన మాట్లాడుచున్నాడు. ఆమేన్.